ఈరోజు మీ 2 సంవత్సరాల హయాంలో మీరు ఎంతమంది నరికినారో చెప్పాలన్నా. పల్నాడు జిల్లాలో జూన్ 25వ సంవత్సరం జూన్లో దేవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు ఇద్దరిని నరికినారు. మీరే నరికింది మేమా? మీరేమో మా జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ అంటున్నారు. సరే, ఇన్ని మంచి పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలన్ అవుతారా? అంటే మహిళలకు పట్టాలు ఇచ్చే విలనా? మహిళలకు 0 వడ్డీ కింద ఇస్తే విలనా? యువకులందరికీ 6,50,000 ఉద్యోగాలు ఇస్తే విలనా? రైతులకు రైతు భరోసా కింద వేల కోట్ల రూపాయలు ఇస్తే విలనా? మమ్మల్ని విలన్ అంటున్నారు. సరే, మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మంచి పనులు చేస్తే ఒకవేళ మీరు అన్నట్టు విలన్ అయితే భద్రాచలము, కీసర, బాసర, సమ్మక్క సారక్క ఇవన్నీ చంద్రబాబు నాయుడు కట్టించినారంట. అలంపూర్ కట్టించింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకుంటున్నారు. మేము చెప్పడంలా. సమ్మక్క సారక్క, యాదగిరిగుట్ట, సమ్మక్క సారక్క, బాసర, కీసర, అలంపూర్ టెంపుల్ కూడా ఇన్నా కట్టించారంట. 500 సంవత్సరాల కిందట అలంపూర్ టెంపుల్ కట్టించినారు, చంద్రబాబు నాయుడు గారు కట్టించినారంట. మరి విలన్ అనుకోవాలన్నా, హీరో అనుకోవాలన్నా, కమెడియన్ అనుకోవాలన్నా, జోకర్ అనుకోవాలన్నా, ఏమనుకోవాలి? కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని కనిపెట్టింది ఈయనంట. మరి ఈయన కమెడియన్ ఏమనుకోవాలి? ఇంకొకటి, ఇది అన్నిటికంటే పెద్ద జోక్. అమరావతిలో ఏ ఇంటికి కావాలన్నా కరెంటు, గ్యాసు డైరెక్ట్ ఇంటికి ఇచ్చినట్టు ఏసీ కూడా ఇస్తారంట. ఇది ఎక్కడి బాధండి? అమరావతిలో కట్టించుకుంటే ప్రతి ఇంటికి గ్యాసు, కరెంటు సరఫరా చేసినట్టు ఇంటికి ఏసీ కూడా సరఫరా ఇస్తారంట. అదేదో సినిమాలో చెప్తాడు, అరే వాడిని అట్లా వదిలిపెట్టాకండ్రా, ఎవరికైనా చూపియండిరా అని చెప్పినట్టుంది మా బాధ. లోకేష్ గారు, లోకేష్ బాబు గారు, మీ నాన్నగారిని అట్లా వదిలేదు, ఎవరికన్నా డాక్టర్కి చూపియండి బాబు. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రం ఇబ్బంది, నువ్వు ఇబ్బంది పడవు, మేము ఇబ్బంది పడతాం. ఇది నా సలహా లోకేష్ బాబు గారికి. కర్నూలులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థను తిరుపతికి తీసుకుపోవడానికి దాన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అది ఎప్పటి నుంచో కర్నూలు ఉంది. దాని కింద అందరికీ కూడా చాలామంది, అంటే హ్యాండ్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, లేకుంటే ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇట్లా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ డ్రెస్, ఫ్రీ షూసు, ఫ్రీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్రెస్టీజియస్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కర్నూలు నుంచి తిరుపతికి తీసుకుపోతూ ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారేమో కర్నూలును స్పోర్ట్స్ సిటీ చేస్తాను, కర్నూలులో ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కడతాం, క్రికెట్ టోర్నమెంట్స్కి దీన్ని హబ్బుగా చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ కూడా నడిపే స్థాయి తీసుకొని వస్తాం అని చాలా మాటలు చెప్తున్నారు. నేను మంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాను, అయ్యా మాకు పెద్ద క్రికెట్ స్టేడియం కట్టండి, మంచిదే, ఇక్కడ T20 ఆడిపిస్తారా, లేదంటే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్స్ నడుపుతారా, లేకుంటే ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలు నడుపుతారా, ఇంటర్నేషనల్ ఫుట్బాల్ నడుపుతారా,
అవన్నీ ఊహాజనితమైనటువంటి మాటలు మాకు చెప్పకండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కూడా జరపచ్చు, మీకు అంత సామర్థ్యం ఉండొచ్చు. కానీ మమ్మల్ని ఆశల పల్లకిలో కాకుండా ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కర్నూలు నుంచి తరలిపోకుండా కాపాడగలిగితే చాలు. లేకుండా అది కనుక ఇక్కడి నుంచి తిరుపతికి తీసుకుపోగలిగినారంటే ఒక మంత్రిగా, కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రిగా అది మీ వైఫల్యం అకౌంట్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాను.